ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. నమస్తే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వారు ఒక విషపూరితమైనటువంటి ప్రసంగాలతో ఈ దేశంలో నేనేదో నాకు ఒక, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉండేది ఈ దేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే. ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండరు. ఇందులో రాహుల్ గాంధీ గారి యొక్క మన్ననలు ఈయన కోల్పోయినాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎట్లయినా నేను రాహుల్ గాంధీ గారి మన్ననలు పొందాలి, వారు నన్ను నాయకుడిగా గుర్తించాలి, ఈ 5 సంవత్సరాలు నన్ను నాయకుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగించాలంటే నేను నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత చాటుకునే విధంగా, అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా టార్గెట్ చేస్తూ ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి గారే అనుకోవాలని, మా నాయకత్వం అనుకోవాలని, అంటే వారి నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, ఖర్గే గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు అనుకోవాలని ఒక ఒక ఎత్తుగడతో వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాం, తెలంగాణ ప్రాంతంలో అసంఘటిత కార్మికులని మనం ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, అదే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారి పాలన మొదలైనప్పటి నుంచి ఈ 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో విపరీతమైనటువంటి అభివృద్ధి హైదరాబాద్ నగరంలో దేశంలోనే ఒక అతిపెద్ద నగరంగా అవతరించింది. ఎంతో నిర్మాణ రంగం పురోగతి చెందింది. ఈ యొక్క జిఎస్డిపిలో వారి పాత్ర చాలా గొప్పగా ఉన్నది. బీహారీల పాత్ర. వారు నేనేమంటున్నా, వారు ఒక పొట్టకూటి కోసం వచ్చినటువంటి కార్మికులండి. ఆ కార్మికులను పట్టుకొని వారు చేసే వృత్తిని రేవంత్ రెడ్డి గారు అవమానపరచడం అంటే అది ఒక ఫీడల్ భావజాలంని ఒక ఉద్దేశించే విధంగా అనిపిస్తా ఉంది మాకు. ఎందుకంటే ఇప్పుడు బీహారీలు వారి గురించి తక్కువ స్థాయి మాట్లాడి ఇవాళ మళ్ళీ అదే బీహార్కి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలని ఓట్లు అడగడం కోసం ఇదంతా కూడా ఓటు చోరీ అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఉద్యమం చేస్తూ ఉంటుంది. మన బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి అక్కడ డ్రామా ఆడుతా ఉన్నది ఇవాళంతా. అంటే రాహుల్ గాంధీ గారిని మన్ననలు ఇంకా ఎక్కువ పొందాలని రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నట్టు, కుతూహలంతో ఉన్నట్లు మాకు అనిపిస్తా ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు బీహార్కు సంబంధించినటువంటి అధికారులను, అఖిల భారత అధికారులను కూడా అవమానకరంగా మాట్లాడినటువంటి తీరును కూడా మనం గతంలో చూసినాం. కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఇది ఒక బీహార్ ముఠా అని చెప్పేసి బీహారీలను అత్యంత అవహేళన చేస్తూ అవమానకరంగానటువంటి ఒక వారి భాషని గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే మాట మాట్లాడాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే మాట మాట్లాడి మళ్ళీ ఇలా అదే బీహార్ల కోసం వారికి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే దానికి ఈరోజు పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక విమానంలో వెళ్ళి బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ సంపదని ఆ రాష్ట్రం తీసుకెళ్లి దోసిపెడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. పత్రికలు కూడా నాకు అర్థం కాలేదు. అంటే తెలంగాణ సంపదను ఎట్లా తీసుకుపోతున్నాడు అక్కడికి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అవును సార్, ఆధారాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీకి లబ్ధి అధికారం డబ్బు పెట్టాలి. ఆ డబ్బు రక్త మాంసాలను తీసుకెళ్లి ఈరోజు బీహార్ కాదు మీరు అనేది తెలంగాణ సంపద తీసుకుపోతున్నారన్నారు కదా, ఏంటది? అది పెద్ద విషయం కదా. కోట్ల రూపాయల తెలంగాణ సంపదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఖాతాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా విస్తరించడం కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎవిడెన్స్ ఉన్నాయా? అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ కావచ్చు, ఇదంతా కూడా తెలంగాణ. రైట్, ఓకే. విజయ్ కుమార్ గారు ఒక్కసారి మీ మాటలకు సమాధానం చెప్తారు. నుమాన్ గారు ప్లీజ్ మాట్లాడండి సార్. ఇద్దరు ఇప్పుడు మన అమర్నాథ్ గారు మాట్లాడారు, విజయ్ కుమార్ గారు. అందుకే తర్వాత మీకు వాళ్ళు మాట్లాడిన దానికి సంబంధించి మీరు మాట్లాడతారని నేను వెయిట్ చేస్తాను. ఏం చెప్తారు?